ఓ 10-12 సార్లు నాకు దర్శనం దొరకలా ఆహా. ఆడ పనిచేసేటప్పుడు. అంటే రష్ పెరుగుతుంది. ఆ. 5 గంటలు 6 గంటలు 10 గంటలు లైన్లో ఉండాలంటే కుదరక కొన్నిట్లు పోయి కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్ళు చల్లుకొని ఆడ మండపం దగ్గర ముందర కొబ్బరికాయ కొట్టి ఆడ నుంచి దండం పెట్టుకుని పోయిన రోజులు ఉన్నాయి. ఓ. ఇవన్నీ లైఫ్లో అనుభూతి. చంద్రబాబు నాయుడు గారు నాకు ఎవరికి ఈయన అవకాశం, గొప్ప అవకాశం నాకు ఇచ్చారు. ఆయన ఫస్ట్ డే ఆయన అనౌన్స్ అయిన తర్వాత మహాద్వారం నుంచి కుంభమేళతో తీసుకొని పోతా ఉంటే అదొక అనుభూతి. అది జీవితంలో ఎప్పుడు మర్చిపోను. సార్ అసలు నాకు మాత్రం ఈ అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు, ఆయన పుణ్యమే. ఆ తర్వాత మా తల్లిదండ్రులు, మా కుటుంబం చేసుకున్న పుణ్యం. టీటీడీ చైర్మన్గా అవ్వాలనేది మీరు కోరుకొని బాబు గారిని కలిసారా, లేదా పేరు రాసి వచ్చిన తర్వాత చైర్మన్ మీరే అని తెలిసిందా? లేదు, నేను ఎలక్షన్ 2024 ఎలక్షన్ ముందు ఒక 6 నెలల ముందర వెళ్ళినా ఇంటికి. వెళ్ళి అడిగాను నేను. అంటే గెలుస్తున్నారని తెలుసా మీకు? గెలుస్తామా ఓడతామా అది డిఫరెంట్. ఆ సబ్జెక్టు పోలేదు. మనం గవర్నమెంట్ వస్తే నాకు టీటీడీ చైర్మన్ కావాలి. ఇంతవరకు ఈ 43 ఏళ్ల నుంచి నిన్నేం అడగలేదు. అవును, నన్ను ఏం అడగలేదు. ఒక చిన్న కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా అడగల. మీరు చెప్పిన పని చేశాను తప్ప సుదీర్ఘంగా 4 దశాబ్దాల మీద మీ ఎంబడితోనే ఉన్నాను. ఓ 30-40 కేసులు, క్రిమినల్ కేసులు నా మీద పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు అప్పట్లో. అవన్నీ ఫేస్ చేశాను. మీకు అన్నీ తెలుసు కదన్నా. నాకు టీటీడీ చైర్మన్ చేయాలని ఉందన్న. ఒక నిమిషం ఆలోచించి యూ డిజర్వ్ ఇట్ అన్నాడు. రానంటాడు అయితే మిమ్మల్ని అంత సన్నిహితం. యూ డిజర్వ్ ఇట్ అన్నాడు. సరే అన్న, మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వస్తాను, మరి మర్చిపోవద్దు. ఇలా పెద్ద వాళ్ళు వస్తారు, అడుగుతారు. రాష్ట్రం మొత్తంలో ఎదురు చూసే వాళ్ళు ఎంతమంది ఉంటారు. పైగా టికెట్ రాని వాళ్ళు. మళ్ళీ మాట్లాడితే నాకు మాట ఇయ్యని మాట తీసుకుని నా పనిలో నేను పడ్డాను. గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 నెలలు ఊరికా మామూలుగా పోయి హాయ్ బాయ్ అనేవాడినే. కానీ June 29th పోయినాను. పోయి మేము ఇట్లా వచ్చినావు అన్నాడు. అంటే నేనన్నా మర్చిపోయావా నువ్వు? గుర్తు చేశారు అయితే. ఏంది టీటీడీ చైర్మన్ ఇస్తా అన్నారు కదా, 2 నెలలు అయిపోతా ఉంది, మళ్ళీ ఇంకెప్పుడు ఇస్తావు? ఇప్పుడు నాకు లెటర్ ఇచ్చేసి తీసుకెళ్తా హైదరాబాదు, రేపులే ఎల్లుండి నా బర్త్డే ఉంది, నేను ఆ రోజు డిక్లేర్ చేస్తా అనేది. ఆగు కొన్ని రోజులు, నాకు బోర్డు వేయటం చాలా ఇబ్బందిగా ఉంది. మినిస్ట్రీ నేను తొందరగా డిసైడ్ చేసి, కానీ బోర్డు వేయటంలో నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని రోజులు ఆగు, నేను ఇస్తాను. అంటే సరే అన్న, పోతున్నాను. వెళ్ళిపోయాను హైదరాబాద్కి. మళ్ళీ ఒక రోజు పిలిచారు. పిలిచి అక్టోబర్లో పిలిచి, నేను ఇస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలన్నాడు. సరే అన్న, మంచిది. అప్పుడు కూడా ఎప్పుడు ఇస్తావు ఏందని అడగల. ఆయనే పిలిచి అన్నాడు కదా. నేనన్నా ఆయన పిలిచాడంటే ఎగ్గొడతానికి పిలిచాడేమో, ఏదో కథలు చెప్తాను, సారీ అట్లా ఇట్లా అంటాడేమో అని ఏం చెప్పాలని పోయినా. వెళ్ళగానే చైర్మన్ డిక్లేర్ చేస్తున్నాను, జాగ్రత్తగా చేసుకో, 2 ఏళ్ళు ఇస్తాను నీకు అన్నాడు. సరే అన్న, మంచిది అని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయేటప్పుడు సూర్యాపేట దాటాను, అప్పుడు అనౌన్స్ అయింది. వెరీ గుడ్ సార్. అంతే, సింపుల్, ఓపెన్ బుక్ ఇవన్నీ. నేను 1-2 ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఇవన్నీ. మొత్తం మీద టీటీడీలో అడుగుపెట్టిన తర్వాత ఎలాగో ఏరి కోరి కావాలని తెచ్చుకున్న చైర్మన్ పోస్ట్ కాబట్టి, ఇప్పుడు ఇంత డీటెయిల్గా చెప్పిన తర్వాత ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు సార్? ఎలాంటి చేంజెస్ తేగలిగారు కొండ? నాకు తిరుమల గురించి కొంత అవగాహన ఉందండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి గుడికే కదా వచ్చేది, మా దగ్గర ఊరే. పైలే చిత్తూరు కూడా. కానీ కొన్ని కారణాల వల్ల నేను అనుకున్నాన్ని చేయలేకపోతున్నాను. ఏంటా కారణాలు? చాలా హడల్స్ ఉన్నాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఫేస్ క్యాప్చర్ చేసి, లైక్ డీజీ యాత్ర, టెక్నాలజీ యూజ్ చేసి మనం ఒక 1/2 అవర్లో దర్శనాలు చేయించి పంపించేద్దాము అని. అంటే 2 వ్యక్తుల మీద అది గూగుల్ పెడదామా, TCS పెడదామా అనే దాంట్లో నాకు లేట్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ
లోకేష్ గారు గూగుల్కి వెళ్దాం మనం, టెక్నాలజీ బాగుంటుంది కదా అని మళ్ళీ లేట్ ప్రయత్నం అయిపోతే మీరు తెచ్చే రిఫార్మర్స్కి లేట్ అవుతుంది. అది మీ హయాంలో పడాలా మార్క్? చేస్తాం. అది పడాలా, ఎందుకంటే ఇప్పుడు 20 గంటలు క్యూ లైన్లో ఉంటే చాలా ఘోరం అండి, బాధేస్తుంది. మనం ఏమో ఫుడ్ అవన్నీ వాటర్ అన్నీ మిల్క్ అన్నీ ఇస్తాము, అది సరిపోదు కదా. ఒక వ్యక్తిని నువ్వు 20 గంటలు రూమ్లో పెట్టి లాక్ చేస్తే అన్యాయం కదా. పర్సనల్గా మీకు కూడా ఉందా ఒపీనియన్? అయితే మేము అడగాల్సిన పని లేదు. అందుకనే నేను అది ఫస్ట్ బోర్డు మీటింగ్లో పెట్టినా ఇది. ఇక అన్ని మస్తస్తులు కూడా పెట్టాను, అన్ని మతలు చాలా వరకు పంపించేసాము. ఓకే, ఫర్దర్గా ఏమీ తీసుకోవట్లేదు. అవినీతి నిర్మూలన, ఎక్కడ కూడా కరప్షన్ అనేది మొత్తం తగ్గించేశాను. కరప్షన్ ఏముంటుంది సార్ టీటీడీ? టికెట్లు, బ్లాక్ టికెట్లు. అంటే మీ హయాంలో జరిగిందా లేకపోతే గత ప్రభుత్వ హయాంలోనా? తో ఇక్కడ దుకాణంలో పనిచేసే వాళ్ళందరూ టికెట్లు అమ్ముకునే వాళ్ళే కదా గతంలో. అంటే ఏ రకంగా? కొద్దిగా అయ్యో చాలా చరిత్ర ఉంది ఇక్కడ. అంటే ఎట్లా? ఒక 500 రూపాయల టికెట్ని తీసుకొని 2000 3000 అమ్ముకుంటారు. ఓకే, నిర్మూలించలేదా మరి గత మొత్తం అయిపోయింది, స్టాప్ చేసేసాను. టీటీడీలో ఉన్న ప్రధాన ఆరోపణలు అప్పట్లో ఉండేది ఏంటి అని అంటే, వాళ్ళు రావద్దు అనేది కాదు కానీ అందరు మనుషులే, బట్ అన్యమతస్తులు రావటం అనేది టీటీడీ చుట్టూ తిరిగినటువంటి ఒక వాదన. వాళ్ళు రావటం వల్ల వాళ్ళు రావచ్చండి, అన్ని మతాలు రావద్దని మన దగ్గర మాన్యువల్ లేదండి. ఓకే, ఎవరైనా రావచ్చు, కానీ ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేయాలి. దాని మీద ఫిల్ చేయాలి, నేను దేవుడి మీద నమ్మకంతోనే వచ్చాను అని. అది మనం పెట్టింది కాదు, బ్రిటిష్ వాళ్ళు పెట్టారు 100 సంవత్సరాల కింద. ఓకే, అప్పటి నుంచి నడుస్తుంది అది. ఈ విఐపీలు అంటే లైక్ సీఎం తాలూకా మనుషులు కానీ ఎమ్మెల్యేలు కానీ డిక్లరేషన్ ఫామ్ నింపరు కదా సార్? వాళ్ళు ఎందుకు అసలే నాన్ హిందూ నింపాలి. మీరు నిన్ననో మొన్న ప్రెస్ మీట్, ఒక 1 వీక్ బ్యాక్ 1 వీక్లోనో పెట్టిన ప్రెస్ మీట్లో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గత ముఖ్యమంత్రిని మీరు దూషించిన విధంగా మాట్లాడారు. ఏంటి అని అంటే, మీరు భారతి గారు రండి, ప్రసాదం స్వీకరించండి, కోనేరులో స్నానం చేయండి అని అన్నారు. గతంలో ఆయన రావటం జరగటం ఇవన్నీ జరగలేదా? ఎందుకు అలా మాట్లాడారు? రాలేదు కదా ఆయన మా భార్యతో రాలేదు కదా, టీటీడీకి భార్యతో రాలేదు. ఒక్కసారి కూడా రాలేదు. ఆ అమ్మ ఇంతవరకు పైన కొండ మీద అడిగే పెట్టలే, భారతమ్మ. ప్రాపర్ రికార్డ్స్ ఉన్నాయి అయితే రాలేదని. ఇప్పుడు కొండకు రాకుండా ఇంటికాడ సెట్టింగ్ చేసుకొని ప్రసాదం పెడితే అందరం చూసాం, కోట్ల మంది ప్రజలు చూసాం. ఎవరికి ప్రసాదం పెడితే? భారతికి పెడితే ఆమె ఇట్లా పడేసింది పబ్లిక్గా. నా దగ్గర విజువల్స్ ఉన్నాయి. అటువంటిప్పుడు అంత పెద్ద కోట్లు పెట్టి ఖర్చు పెట్టి సెట్టింగ్ చేయటం ఎందుకు, ఆ దొంగ పూజలు చేయటం ఎందుకని నా పాయింట్. హోమంలు ఇవన్నీ కూడా అన్నీ దొంగ పూజలే. మెడలో సిలువ వేసుకొని ఏం పూజలు చేస్తారండి, ఏమి యాగాలు యజ్ఞాలు చేస్తారు చెప్పండి. చిత్తశుద్ధితో చేయాలా, ఆ చిత్తశుద్ధి అనేది వాళ్ళ దగ్గర లేదు. అదే నా ప్రధానమైన ఆరోపణ. కానీ రమ్మనుండు. ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాలకి ముఖ్యమంత్రి పట్టుబడులు ఇవ్వాలా, సతీ సమేతంగా రావాలా, మన మాన్యువల్లో ఉంది, భార్య ఉంటే. మరి అవి ఎందుకు రాలేదండి ఒక్కసారి కూడా? 5 ఏళ్లలో 5 ఏళ్ళలో ఒక్కసారి కూడా రాలేదు అయితే. ఆమె రాదు, వాళ్ళ అమ్మ రాదు, ఎవరు రారు. అక్కడ ఏదో ముఖ్యమంత్రి కాబట్టి ఆ వేషం వేసుకొని వస్తాడు తప్ప అంత భక్తి లేదండి వాళ్ళకి. సో అఫీషియల్గా మీరు అనౌన్స్ చేయదలుచుకుంది ఏంటి అని అంటే, ఖచ్చితంగా క్రిస్టియన్ ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి గారితో అని అంటారు. 100% ఆయనే చెప్తాడు కదా, నేను చెప్పేది ఏముంది. ఆయనే చెప్తాడు క్రిస్టియన్. నేను రోజు బైబిల్ చదువుతారా 4 గోడల మధ్యన అంటాడు కదా, ఆయన డైలాగ్ అది. నేను దాన్ని తప్పబట్టట్లా. చదువుకో, నువ్వు 24 గంటలు బైబిల్ చదువుకో, ఎవడొద్దన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు కొన్ని నిబంధనలు ఉన్నాయి హిందూ సాంప్రదాయం ప్రకారం, దాన్ని పాటించమంటాం. అంటే డిక్లరేషన్ అన్న సూటిగా ఇవ్వమంటారు మీరు? అయితే నేను హిందూని అంటానా క్రిస్టియన్ అంటారా అని పబ్లిక్ గా, నేను వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది అందుకనే నేను వచ్చాను అనేది డిక్లరేషన్ ఫామ్ పెట్టాలా, సంతకం పెట్టాలా. అది పెట్టడు, మేము అలా చేయం.